अरे किस दुनिया में हो भाई? साक्षात नारायण की दुनिया में। हाँ? क्या? कहाँ? హలో హాయ్ అంతా నమస్కారం. నా పేరు సందీప్. వెల్కమ్ టు మై ఛానల్ దేవి సందీప్ డిఎస్పీ. ఈ వ్లాగ్ వచ్చేసి నా లాస్ట్ వ్లాగ్ కేదార్నాథ్ వ్లాగ్కి కంటిన్యూషన్. ప్రజెంట్ నేను వచ్చేసి కేదార్నాథ్ యాత్రని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి కేదార్నాథ్ నుంచి బద్రీనాథ్కి వెళ్తున్నాం. కేదార్నాథ్ నుండి బద్రీనాథ్ వెళ్ళాలంటే బై రోడ్ 230 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అంటే సోన్ప్రయాగ్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న సీతాపూర్ జంక్షన్ నుంచి నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఉంటాయి. మనం ఒకవేళ గవర్నమెంట్ బస్సెస్లో వెళ్ళాలనుకుంటే మార్నింగ్ 8 లోపే సీతాపూర్ బస్ స్టాండ్కి రావాల్సి ఉంటుంది. 8 క్రాస్ అయిందంటే మాత్రం ప్రైవేట్ వెహికల్స్లో వెళ్ళాల్సి ఉంటుంది. గవర్నమెంట్ బస్సులో ఛార్జెస్ వచ్చేసి 600 నుంచి 800 వరకు ఉంటాయి. అండ్ ప్రైవేట్ ట్యాక్సీలో కానీ ప్రైవేట్ వెహికల్స్లో 1000 నుంచి 1200 వరకు ఛార్జ్ చేస్తారు. ఒక్కసారి ఈ రోడ్ చూడండి. ఈ 230 కిలోమీటర్స్లో మ్యాక్సిమం వచ్చేసి 200 కిలోమీటర్స్ వరకు రోడ్ ఇలాగే ఉంటుంది. రోడ్ మొత్తం ఇలాగే కొండల మధ్యలో నుంచి ఉంటుంది. ఒకవైపు లోయ, ఒకవైపు కొండ. అండ్ పైనుంచి కొండ చర్యలు ఎప్పుడు వేగి పడతాయి కూడా తెలియదు. అండ్ ఈ రోడ్ వచ్చేసి కేదార్నాథ్ రోడ్ కంటే చాలా డేంజరస్గా ఉంది. ఇండియాలో చాలా డేంజరస్ అయిన ఘాట్ రోడ్స్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. అండ్ హిమాచల్ ప్రదేశ్ తర్వాత సెకండ్ ప్లేస్లో ఉన్నది ఈ ఉత్తరాఖండ్ స్టేట్. కేదార్నాథ్ యాత్రలో 22 కిలోమీటర్స్ ట్రెక్ చేసాం కదా. ఈ బద్రీనాథ్లో అయితే ట్రెక్కింగ్ అనేది ఏముండదు. వెహికల్ వచ్చేసి టెంపుల్ దగ్గర వరకు వెళ్తుంది. కేదార్నాథ్ టెంపుల్ లాగే ఈ బద్రీనాథ్ టెంపుల్ కూడా సంవత్సరంలో 6 మంత్స్ ఓపెన్ ఉంటుంది, 6 మంత్స్ క్లోజ్ ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి దీపావళి రోజు క్లోజ్ చేస్తారు. ఈ ప్లేస్లో అల్లు అర్జున్ గారి ఫేమస్ మూవీ బద్రీనాథ్ మూవీ ఇక్కడ షూట్ చేశారు. ప్రజెంట్ ఇక్కడ కనిపిస్తున్న ఈ విలేజ్ నేమ్ వచ్చేసి మానా విలేజ్. ఇది వచ్చేసి బద్రీనాథ్ నుంచి 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ మానా విలేజ్ స్పెషాలిటీ ఏంటంటే ఇది వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ విలేజ్, ఇండియాలోని మొదటి గ్రామం. ఇంతకుముందు ఇది వచ్చేసి ఇండియాకి లాస్ట్ విలేజ్ అని పిలిచేవాళ్ళు. రీసెంట్గా అయితే ఈ ఉత్తరాఖండ్ గవర్నమెంట్ వచ్చేసి ఈ ప్లేస్ని ఇండియాస్ ఫస్ట్ విలేజ్గా చేంజ్ చేశారు. ఈ మానా విలేజ్ వచ్చేసి సముద్ర మట్టానికి సీ లెవెల్కి 3600 అడుగుల హైట్లో ఉంది. ఈ మానా విలేజ్ వచ్చేసి టోటల్గా 2 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఈ 2 కిలోమీటర్స్లో మొత్తం 550 ఇళ్ళు పైగా ఉన్నాయి. ఇక్కడ నివసిస్తున్న జనాభా వచ్చేసి కేవలం 1200 మంది. ఈ ఊరు వచ్చేసి చలికాలంలో మొత్తం మంచుతో కవర్ అయి ఉంటుందట. అండ్ ఈ చలికాలంలో ఇక్కడైతే ఎవరు నివసించరు. అండ్ చలికాలంలో ఇక్కడున్న ప్రజలంతా వేరే ప్లేస్కి వెళ్ళి వేరే ప్లేస్లో నివసిస్తారంట.
అండ్ ప్రజెంట్ ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్లేస్ వచ్చేసి సరస్వతి రివర్ స్టార్ట్ అయిన ప్లేస్ అంట. అండ్ ఇక్కడ నుంచి సరస్వతి రివర్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇండియాలో ఓన్లీ ఈ ఒక్క ప్లేస్లోనే సరస్వతి రివర్ అనేది కనిపిస్తుంది. అండ్ తర్వాత ఈ సరస్వతి రివర్ అనేది అండర్ గ్రౌండ్ పాతాళంలోకి వెళ్ళిపోతుంది. ప్రజెంట్ ఇక్కడ కనిపిస్తున్న ఈ రూట్ వచ్చేసి స్వర్గానికి రూట్ అంట. అండ్ పాండవులు వచ్చేసి ఈ రూట్ నుంచే స్వర్గానికి వెళ్ళారని ఇక్కడ చరిత్ర చెప్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ కొండలు వచ్చేసి మొత్తం హిమాలయాస్. అండ్ ఇక్కడ నుంచి ఈ కొండలు దాటి ఒక 20 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేస్తే చైనా బార్డర్ వస్తుంది. అండ్ ఒకసారి ఈ లొకేషన్ చూడండి, మొత్తం ఎటు చూసిన చుట్టూ కొండలే. ఆ కొండలు కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే హిమాలయాస్ పర్వతాల యొక్క బ్యూటీ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ప్రజెంట్ ఇక్కడ కనిపిస్తున్న ఈ షాప్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ టీ షాప్. ఎందుకంటే ఈ ప్లేస్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ విలేజ్ కాబట్టి ఈ విలేజ్లో ఉన్న ఫస్ట్ షాప్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ టీ షాప్గా ఇది ఫేమస్ అయింది. అండ్ రీసెంట్గా అయితే మన ఇండియాస్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా ఈ ప్లేస్ని విజిట్ చేశారు. ఈ ప్లేస్ వచ్చేసి కేదార్నాథ్ లాగా అడ్వెంచరస్ కానీ ఛాలెంజింగ్ కానీ ఏముండదు. అండ్ ఇది వచ్చేసి కామ్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ ఈ లొకేషన్ మీ అందరూ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఈ లొకేషన్తో పాటు నా వ్లాగ్ కూడా మీ అందరూ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు, నా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దేవి సందీప్ డిఎస్పీ. సైనింగ్ ఆఫ్.